హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అందరికీ. సో ఈరోజు ఆగస్ట్ 1. సో ఈరోజు నుంచి అయితే డైలీ 30 days డైలీ వర్కౌట్ చేద్దామని చూస్తున్నా. ఎంతవరకు సక్సెస్ అవుతుందో ఐడియా లేదు. ఎందుకంటే యాక్చువల్గా ఈరోజు నాకు లేవాలనిపించాలి, అస్సలకే మంచిగా పడుకోబుద్ది, అంత నిద్ర వచ్చింది. అయినా ఫస్ట్ డే కాబట్టి లేచి తొందరగా స్టార్ట్ అయిపోయినా. ఇప్పుడు 6 అవుతుంది. సో మన ప్లేస్కి అయితే వచ్చేసాము. అక్కడి నుంచి లోపలికి ఎంటర్ అయితే అయిపోతుంది. వెళ్ళి ఎక్కువ అవసరం లేదు, 10 minutes వర్కౌట్ చేసుకుందాం. వర్కౌట్స్ అయితే డైలీ పోస్ట్ చేయడానికి ట్రై చేస్తా, Day 1 to Day 30. ఒకవేళ ఈ Day 30 సక్సెస్ అయిపోతే అట్లనే కంటిన్యూ చేద్దాం. ఒకవేళ మధ్యలో ఏమన్నా బ్రేక్ వచ్చి నాకు హెల్త్ బాగాలేకుండా పోస్ట్ చేయలేకపోతే లెట్స్ సీ. ట్రై అయితే చేస్తున్నా, ఎట్లా ఏంటి అనేది ముందు చూద్దాం. వెదర్ ఐ కెన్ డూ ఇట్ ఆర్ నాట్ డూ ఇట్, జస్ట్ ఐఎమ్ ట్రయింగ్ ఇట్. సో మన ప్లేస్కి అయితే వచ్చేసాం. వెదర్ ఎంత చల్లగా ఉంది ఈరోజు.
10 minutesకే ధూళి తీరిపోతుంది. ఘోరంగా దమ్మొస్తుంది. సైక్లింగ్ చేసి వచ్చినా కదా, ఫాస్ట్గానే వచ్చిన ఈరోజు కూడా. ఎంత 6 కిలోమీటర్స్ 16 minutesలో వచ్చేసిన. సో అదొక వర్కౌట్ అయితే. ఇప్పుడు ఇంట్లో ఇది టూ మచ్ హెవీ అయిపోయింది. వచ్చిన తర్వాత ఏం రెస్ట్ తీసుకోలేదు, తొందరగానే స్టార్ట్ చేసిన. ఎందుకంటే మనకి టైం కూడా ఇంపార్టెంట్ కదా. సో మళ్ళీ 7:30 వరకు ఇంటికి వెళ్ళిపోవాలి కాబట్టి లేట్ చేయకుండా రాగానే. అందుకే ఈరోజు మార్నింగ్ కూడా లేవబుద్ధి కాలేదు అసలు. కొంచెం ఇబ్బందిగానే లేచినా కానీ డే ఫస్ట్ కదా. సో చాలా నిద్ర వచ్చింది ఈరోజు అయితే, ఎందుకో తెలీదు కానీ మస్తు నిద్ర వచ్చింది, లేవాలనిపించలే. అయినా కానీ డే 1 ఎట్లయినా వెళ్ళాలి కాబట్టి సో కొంచెం ఇబ్బంది అయినా ఇష్టంగా అయితే వచ్చిన. అది సంగతి. సో వీడియో ఎలా అనిపించింది, వర్కౌట్ ఎట్లా అనిపించింది, నేను కూడా నేర్చుకుంటున్నా. నేనేం ఏమన్నా మిస్టేక్స్ ఉంటే క్షమించండి. నేను కూడా నేర్చుకుంటూనే చేస్తున్నా. అంటే నేర్చుకున్న వాటినే నేను ఇక్కడ వీడియో తీసి మీకు పోస్ట్ చేస్తున్నా. సో మీరు కూడా చేయాలనుకుంటే చేయొచ్చు, ఇబ్బంది ఏం లేదు. జస్ట్ మీ బాడీ కండిషన్ని మీరు కంట్రోల్లో పెట్టుకుంటే మీరు కూడా ఫిట్గా అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి. డైట్, వర్కౌట్, మీరు వెయిట్ లాస్ చేయాలంటే కొన్ని అయితే బంద్ చేయాలి. ఏంటిదంటే ఆల్కహాల్, షుగర్, ఫాస్ట్ ఫుడ్స్. సో ఇవి బంద్ చేసారంటే మీరు కొంచెం డైట్ ఫాలో అయిపోయి కొంచెం వర్కౌట్ చేస్తే కొంచెం సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం వర్కౌట్ చేసుకుంటే మీరు కూడా మెల్లిమెల్లిగా గ్రాడ్యువల్గా వెయిట్ లాస్ అయితే అవుతారు. సో ట్రై చేయండి, ఎందుకంటే మన హెల్తే మనకి పెద్ద ఇన్వెస్ట్మెంట్. మనం మంచిగా ఉంటే ఎన్నైనా ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవచ్చు, ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒకవేళ మనమే మంచిగా లేకపోతే, మనకే ఏమన్నా అయితే ఆ పైసలన్నీ మన హెల్త్కి పెట్టుకోవాల్సి వస్తుంది. కొంచెం ఆలోచించుకొని ఫిట్గా ఉండడానికి ట్రై చేయండి. చలో, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వర్కౌట్స్ ఎలా అనిపించినాయో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చూడండి వీడియోస్ అయితే కంపల్సరీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో సర్వీసింగ్ చేసినప్పటికీ అయితే చేంజ్ అవుతున్నది సైకిల్లో. ఎందుకంటే అప్పుడు కొంచెం టైట్గా వెళ్తుండే, తొక్కినా కానీ ఎంత స్పీడ్ వెళ్ళకపోతుండే. సో ఇప్పుడు కొంచెం బెటర్గానే ఉంది సైకిల్. ఎస్.